ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో వినాయక చవితి రాబోతుంది. గణేష్ మండపాలకి ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు నోరు జారారా, మాట ఇచ్చారా అనేది పక్కన పెడితే అక్కడ అసలు ఇప్పుడు మళ్ళీ ఏం లేదు. ఉచిత కరెంట్ లేదు, ఏం లేదు. చాలా వాటికి పర్మిషన్లు కూడా కరువైనాయి ఆఖరికి. సో దీని గురించి ఏం మాట్లాడతారు? హిందూ దేశంలో అత్యంత వైభవంగా జరిగే పండుగలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. బాంబే, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ. అంటే ఒక నగరానికి హైదరాబాద్ గణేష్ ఉత్సవం అంటేనే ఒక పేరు, ప్రపంచ వ్యాప్తంగా ఒక పేరు. అట్లాంటి దానికి నువ్వు మండపాలకు కరెంట్ ఇవ్వడానికి వస్తున్నవే. మరి ఓల్డ్ సిటీలో కొన్ని ఏళ్ల నుంచి, ఎన్నో ఏళ్ల నుంచి, దశాబ్దాల నుంచి కరెంటు బిల్లు వసూలు చేసే దమ్ము లేదు. మా పండగకు వచ్చే వరకు నీకు వచ్చే వరకు ఇబ్బంది ఇవ్వాల్సిందే, ఇయ్యాలే. పర్మిషన్లు కూడా ఇబ్బంది పెడుతుర్రు. పోలీస్ శాఖకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పర్మిషన్ల పేర్లతో మా హిందువుల పండగలను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దు. దయచేసి మీరు ఇబ్బందులు ఏమన్నా ఉంటే అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఏమని చెప్తారు, ట్రాఫిక్ జామ్ అయితే అవన్నీ ఉంటే మండప నిర్వాహకులను పిలిచి సార్ట్అవుట్ చేసుకోండి తప్పించి ఈ అడ్డమైన క్లాజులు పెట్టి పర్మిషన్లు ఇవ్వకుంటే ఇది ఆగటోడు ఎవ్వరు లేడు. ఈ పండగ జరుపుకుంటాం. ఎవరు కూడా ఏ శక్తి కూడా ఆపే ప్రయత్నం చేయొద్దు. ఆగరు కూడా ఆగరు. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, గత 20 ఏళ్ల నుంచి ఓల్డ్ సిటీలో పోల్ నుంచి డైరెక్ట్ కరెంట్ ఉంది. వాళ్ళ ఫంక్షన్లకు డైరెక్ట్ ఉంది, వాళ్ళ ఇళ్లకు డైరెక్ట్ కరెంట్ ఉంది. అది ఏం ఇవ్వాలి మా పిఏకి చెప్పి నేను రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లా నేను ఏమన్నా ఓల్డ్ సిటీ బిల్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, కరెంట్ బిల్స్, నల్లా బిల్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి, మున్సిపల్ ట్యాక్స్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి కనుక్కోమన్నా. అది షార్ట్ పీరియడ్ లో వస్తుంది, అప్పుడు మాట్లాడతా. ఇలా చిత్తశుద్ధి. హిందువులు అంటేనే లోక, హిందూ పండుగలు అంటేనే లోక. ఎస్, విత్ ప్రూఫ్. అమ్మా వసూలు చేస్తారా? 100% వసూలు చేయమని చూస్తా. చేయలేరు. ఒక రోజు బిల్ కట్టకపోతే మనది ఇట్లా కట్ చేసి ఒక్క మామూలు ఒక రోజు 2 రోజులు లేట్ కాగానే పట్టుమని కట్ చేస్తాడు. ఆడ ఏం లేన్ల నుంచి కరెంటు, దొంగ కరెంటు కనెక్షన్లు, వేల లక్షల కనెక్షన్లు ఉన్నాయి. దానిపై ఒక డ్రైవ్ పెట్టండి అండి, డ్రైవ్ పెట్టండి, కార్డన్ సెట్ చేయండి పోలీసు వాళ్ళు. ఓల్డ్ సిటీలో పోయి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు చాలా మంది అంటారు. మరి కార్డన్ సెర్చ్ పెట్టండి, మీ బాధ్యతనే కదా. రేపు ఏమన్నా సంఘటన జరగవచ్చు, దానికి ఓవర్ రెస్పాన్సిబిలిటీ. ఆల్రెడీ జరుగుతున్నాయి, బయటికి రావాలి. మొన్న ఓల్డ్ సిటీలో మా గుళ్ళ దాడి డైరెక్ట్ వచ్చి అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేశారు. మరి వాళ్ళు ఏం యాక్షన్ తీసుకున్నారు? ఎందుకంటే ధ్వంసం చేయడానికి కారణం ఏంది అసలు? ఓహో, మైనార్టీల సంకల్ నాకాలే, ఓఐసీల సంకల్ నాకాలే, ఓఐసీల ఆశీర్వాదం కావాలి వీళ్ళకి. సిగ్గు శరం లేకుండా ఎంతసేపు వాళ్ళ జోలు వాడు తప్పితే ఏం లేదు. హిందువులు అంటే చిన్న మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు సిగ్గుతోటి మీరు ఆలోచించుకునే పరిస్థితి ఉంది. అలా మన దేవాలయంపై దాడి చేసి నువ్వు గుడికి పోతలేవా, పూజలు చేస్తలేవా, నువ్వు మొక్కుతలేవా? మరి నీ గుడిపై దాడి చేస్తూ నువ్వు ఎందుకు స్పందించావు? బీజేపీ స్పందించాలనా? బీఆర్ఎస్ లో ఉన్న హిందువులు సిగ్గు తెచ్చుకోవాలి. మాట్లాడారు, యాక్షన్ తీసుకుందా పోనీ? అంత జరిగిన తర్వాత కంప్లైంట్ కూడా మీరు రేజ్ చేసినట్టున్నారు. చేసినాము, కొత్త గుడి కట్టిస్తాం అంటారు. ఎట్లుందంటే పరిస్థితి, వాళ్ళు వచ్చి ఆయన చెయ్యి కాలు నరికేసి, మీ చెయ్యి కాలు నేను నరికేస్తా, నరికేసి సారీ ట్రీట్మెంట్ చేపిస్తా అని చెప్పినట్టు. నేను ఇంట్లో తీసుకుపోయి 5 మంచి అన్ని కాలు పోతే చైర్ కూడా ఇప్పిస్తా. అట్లుంది. దాడి ఎందుకు జరగాలి? దాడిపై జరిగిన ఇప్పటి వరకు బాధ్యులపై ఏం యాక్షన్ తీసుకోరు చెప్పండి. మేము రాగానే భయం, చుట్టూ టాస్క్ ఫోర్స్ ఆ ఫోర్స్ ఈ ఫోర్స్ నిలబడి మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ ఎందుకు దాడి జరిగింది దాని ఇంకా ఎవరుకుంటారు? మామూలు వచ్చి దాడి చేయరు, పిచ్చి పట్టి ఎవడో పిచ్చోడు వచ్చి దాడి చేసిండట. పిచ్చోడు మస్జిద్ పై దాడి ఎందుకు చేయలే? గుడే కనబడ్డా దాన్ని. పిచ్చోడు చర్చి పై ఎందుకు దాడి చేయలే? హిందూ టెంపుల్ పైన ఎందుకు చేసిండు? మాకు అప్ప చెప్పండి. పిచ్చి మొత్తం ఎట్లా స్ట్రైట్ చేయాలో చేస్తాం. అంటే ఏం లేదు, దాని ఇంకా శక్తులు ఉన్నాయి. లోకల్ కార్పొరేటర్ ఉన్నాడు, ఎంఐఎం సంబంధించిన కార్పొరేటర్ ఉండు, వాన్ మనుషులు చేసారు. కప్పు పిచ్చుకొని ఉన్న పిచ్చోని తీసుకొచ్చి సీన్ లో పెట్టారు. ఇక సౌత్ జోన్ అంటే మీకు తెలుసు, ఇంకెన్ని రోజులు ఇట్లా అంటారు? వాళ్ళ చేతిలోనే ఉంటుంది. సౌత్ తిరగా వాడుతారు, హిందువులు తిరగా వాడుతుర్రు. ఆ పాత రోజులు లేవు. ఇక్కడ ఎట్లాంటి దాడులు చేస్తే వాడు సహించే పరిస్థితులు లేరు.